హాయ్ హలో ఎంవిస్కు స్వాగతం. సో మంచు ఫ్యామిలీ వ్యవహారం రచ్చరచ్చగా మారిపోతుంది. గొడవలు జరిగిపోతున్నాయి. ఆస్తులు పంచడంలో ఉన్న పెద్దరాయుడు ఫెయిల్ అయిపోయాడా? ఇద్దరు కొడుకుల్ని సముదాయించడంలో ఆయన చాలా వెనకబడిపోయాడా? ఒక తండ్రిగా ఆయన ఎంతవరకు సక్సెస్ అయ్యాడు? నటుడిగా అయితే అతను కలెక్షన్ కింగ్, అందరి మనాలు చూరగొన్నటువంటి వ్యక్తి, 2000 కోట్ల ఆస్తిని కూడగట్టినటువంటి ఒక కష్టజీవి. ఇంతవరకు మనం ఖచ్చితంగా మంచు మోహన్ బాబు గారిని సర్వదా ప్రశంసించాల్సిందే. అయితే ఈ 2 రోజుల కాలంలో మంచు ఫ్యామిలీ కుటుంబ వ్యవహారాలు రోడ్డుకెక్కాయి, మీడియాకి ఎక్కాయి, అందరి నోట్లోనూ నానుతున్నాయి. మంచు మోహన్ గారి చిన్న కుమారుడు రచ్చరచ్చగా చేస్తున్నారు. ఆయన తనకు అన్యాయం జరుగుతోంది అని అందరి ఎదుట నిలబడి గట్టిగా తన ఆవేదనను, ఆవేశాన్ని, ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ పరిణామ క్రమంలో ఇవాళ రోజు జరిగినటువంటి మరిన్ని వ్యవహారంలోన మంచు మనోజ్ తన భార్యతో సహా జల్పల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లోకి రావడం, అక్కడ గేటు బయటనే అతన్ని అటకాయిస్తే గేటును బద్దలు కొట్టుకొని మరి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు అడ్డుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళందరినీ కూడా దుర్భాషలాడి మరీ లోపలికి వెళ్ళాడని మనకు తెలుస్తోంది. అప్పుడే ఆ వెనుకనే కొన్ని మీడియాలు లోపలికి వెళ్ళగా, మీడియా వ్యక్తులు లోపలికి వెళ్ళగా అక్కడ మంచు మోహన్ బాబు గారు బయటకు వచ్చినప్పుడు మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే, అంటే మంచు మనోజ్ మీడియా ముందు తనకు అన్యాయం జరుగుతోంది అని విన్నవించుకుంటున్న సందర్భంలో మోహన్ బాబు గారు అక్కడ రావడం, మోహన్ బాబుని అక్కడ ఉన్నటువంటి ఒక మీడియా వ్యక్తి అసలు ఏం జరుగుతోంది సార్ అని అడిగినప్పుడు అతని చేతిలో ఉన్నటువంటి మైకును దురుసుగా లాక్కొని అవతలకు విసిరి కొట్టడం, మీడియా పైన నానా చండాలంగా దుర్భాష ఆడడం, ఇవన్నీ కూడా అంటే సంయమనం కోల్పోయినటువంటి పెద్దరాయుడు విరుచుకు పడిపోయాడు. దీన్ని మనం ఎలా చూడాలి? సో ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉంటే పోలీసులు, రాచకొండ పోలీసులు అతనికి నోటీస్ జారీ చేయడం, ఇద్దరి దగ్గర ఉన్నటువంటి ఆ ముగ్గురు దగ్గర ఉన్నటువంటి వ్యక్తిగత గన్లను సీజ్ చేస్తున్నాము, రేపు 10:30 గంటల్లోగా వచ్చి మీ గన్లను మాకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని హుకుం జారీ చేశారు, ఆదేశించారు. ఇది ఒకవైపు ఉండగా మరోవైపు మంచు మోహన్ బాబు తన కొడుకు మనోజ్ను ఉద్దేశించి ఒక సుదీర్ఘమైనటువంటి వివరణతో ఆడియో రిలీజ్ చేశారు. ఇది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అన్ని మీడియా హౌసుల్లో చక్కర్లు కొడుతోంది, తెగ వైరల్ అయిపోయింది ఈ ఆడియో సందేశం. ఇక్కడ మోహన్ బాబు ఏం చెప్పారు, ఆ ఆడియోలోన ఏముంది అంటే, సుదీర్ఘమైన ఆ వీడియోను కాస్త విశ్లేషిస్తే అంతటా కనిపిస్తున్నది మంచు మనోజ్పై దూషణలే, మంచు మనోజ్కి సంబంధించి తిరస్కారాలే. తనను కొడుకని చెబుతూ మంచు మనోజ్ నా కొడుకే, నేను కాదనను, అయితే దారి తప్పిన కొడుకు, తన కొడుకు పెద్ద కొడుకు మంచు విష్ణు తనకు అన్ని విధాల తోడ్పాటు అందిస్తూ ఉండగా మోహన్ బాబు యూనివర్సిటీని ఇతర విశ్వవిద్యాలయాలతో అఫిలియేట్ చేయడంలోన చాలా విజయవంతమైనటువంటి కృషి చేసినటువంటి మంచు విష్ణు ఎక్కడ, మంచు మనోజ్ ఎక్కడ? ఒరే మనోజ్, నువ్వు నా గుండెలపై తన్నావురా అని ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. నేను నీకేం ద్రోహం చేశాను, నేను నీకేం తక్కువ చేశాను, నువ్వు ఏం కావాల్సింటే అది ఇచ్చాను కదా, నిన్ను అన్ని విధాలుగా నేను ప్రోత్సహించాను కదరా, అయితే ఇవాళ నువ్వేం చేస్తున్నావు? కుటుంబ వ్యవహారాలను రోడ్డుపైకి ఈడ్చుకెళ్ళావు, ఇది ఎంతవరకు సబబు అని ఆయన ఆవేదనతో కూడిన స్వరంతో ప్రశ్నించారు. ఒక తండ్రిగా ఆయన ఆవేదనను మనమందరం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఆడియోను మొత్తంగా మానసికంగా విశ్లేషించడానికి ప్రయత్నిస్తే ఇక్కడ తండ్రిగా కంటే కూడా అతను మంచు మనోజ్ తన మాటను విననటువంటి కొడుకుగా మారిపోయాడే అనేటువంటి ఒక ఆవేదన, కించిత్ ఆవేశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ అతను చెప్తున్నాడు ఏంటి, ఇక నువ్వు నా ఇంటికి రావడానికి వీల్లేదు, నా తలుపు దాటి లోపలికి రావడానికి వీల్లేదు, నువ్వు ఆ హక్కు కోల్పోయావు అని చెబుతూ ఇంకో మాట అన్నాడు, ఈ ఆస్తిపాస్తులన్నీ కూడా నా కష్టార్జితం, ప్రతి పైసా కూడా నేను కూడగట్టింది, కాబట్టి ఇక్కడ నేను చెప్పినట్టుగానే పంపకాలు జరిగాయి, మీరు ముగ్గురు నాకు సంబంధించిన వాళ్ళే, కొందరికి ఎక్కువ ఇవ్వచ్చు,
కొందరికి తక్కువ ఇవ్వచ్చు. అది నా విచక్షణకు సంబంధించింది. ఎందుకంటే ఇది నా ఆస్తి. నా ఆస్తిని నా ఇష్టం వచ్చినట్టుగా నేను పంపకం చేస్తాను. నేను ఎవరికి అన్యాయం చేయలేదు. బిడ్డగా నేను నీకు అన్ని విధాలా సహకరించాను. కానీ నువ్వేం చేశావు? నీ భార్య మాట విని నానా రచ్చ చేసుకుంటూ ఉన్నావు. ఇదిగో నీ బిడ్డ నా ఇంట్లో ఉంది, నిజమే. వచ్చి నీ బిడ్డను తీసుకెళ్ళు. ఒకవేళ నువ్వు తీసుకెళ్ళలేకపోతే నీ తల్లి ఇప్పుడు హాస్పిటలైజ్ అయింది. కేవలం నీ వల్లనే ఆమె ఆసుపత్రి పాలైంది. మనోవ్యధతో ఆమె ఆసుపత్రి పాలైంది, అనారోగ్యం పాలైంది. ఆమెను వచ్చాక ఆమె సమక్షంలో ఇదిగో నీ బిడ్డని నీకు నేను అప్పగిచ్చేస్తా, నువ్వు మాత్రం లోపలికి రావడానికి వీల్లేదు అని ఆడియో రూపంగా గర్జించారు. పైగా ఏ మీడియానైతే అతను దూషించాడో ఆ మీడియానే అతను మళ్ళీ సమయం కోల్పోయినందుకు మళ్ళీ అంటే సారీ చెప్తున్నట్టుగానే, సారీ చెప్పలేదు కానీ క్షమించమని చెప్పన్నట్టుగానే ఆయన ఏమన్నారు, మీడియా సోదరులందరూ నా పక్షాన్ని నిలబడ్డారు, ఎప్పుడు మీరు నా పక్షాన్ని నిలబడ్డారు, కాబట్టి నేను మీకు సదా రుణగ్రస్తుల్ని అని చెప్పారు. చెబుతూ మీడియా వారిని కూడా అడిగారు, మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు వ్యక్తిగత జీవితాలు ఉన్నాయి, ఇంకొకరు వ్యక్తిగత జీవితంలో తొంగి చూడడం ఎంతవరకు సరి అనేది మీరే ప్రశ్నించుకోండి. ఇది ఎంతవరకు న్యాయం? మీరు ఇలా చేయడం సరైనదేనా అని ఆయన ప్రశ్నించారు. ఆయన ప్రశ్నించే విధానంలోనూ ఇంత చేసినా కూడా ఎక్కడో ఒక వివక్ష అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి లోగుట్టు వ్యవహారం కుటుంబంలో ఏం జరిగిందో తెలియదు కానీ మోహన్ బాబు గారి ఆడియోను మనం కాస్త సునిశ్చితంగా విశ్లేషిస్తే మాత్రం మనకు కనిపించేది ఏంటంటే మంచు విష్ణు పైన ఎక్కడ లేని అక్కర కనిపిస్తుంది. మనోజ్ పైన ఒక రకమైనటువంటి తిరస్కార భావం కనిపిస్తోంది. మంచు మనోజ్ దారి తప్పిన కొడుకు, ఇతను నా చేయి దాటిపోయాడే అనేటువంటి ఒక కోపం కనిపిస్తుంది. పైగా భార్య మాటలు విని అతను తనకు దూరం అయ్యాడనేటువంటి ఒక ఆగ్రహం కనిపిస్తుంది. మరి నిజంగా కొడుకులందరూ సమానులే అయినప్పుడు మళ్ళీ మంచు మనోజును అక్కును చేర్చుకోవచ్చేమో, తన ఇంటిలో కూర్చోబెట్టుకుని మాట్లాడవచ్చేమో. మళ్ళీ పరిస్థితి చేయి దాటిపోయిందేమో మనం చెప్పలేము. కానీ అతను ఈ విధంగా వ్యవహరించిన మంచు మోహన్ బాబు గారి ఆడియో ఇవాళ మీడియాలోన సంచలనం సృష్టిస్తోంది. ఆయన చెప్పాడు, నీకు నాకు ఇక సంబంధం తెగిపోయినట్టే అన్నాడు. నువ్వు బిడ్డపైనా కూడా నా గుండెపైన తన్నావరా, కాబట్టి నీవు దారి తప్పావు. పైగా ఎటువంటి అంటే వ్యక్తి హనన కార్యక్రమం కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది. నిజమే, మంచు మనోజ్ తిరగబడి ఉండొచ్చు, లేదా తనకు రావాల్సింది ఏదో రావాలని కోరుతూ ఉండొచ్చు, బిడ్డగా తనకు ఆ హక్కు ఉందని అతను భావించి ఉండొచ్చు. మీరు లోపల కూర్చొని మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ మీరేం చేశారు? తండ్రిగా ఈ పెదరాయుడు చేసింది ఏంటి? కొడుకు వ్యక్తిత్వాన్ని కించపరిచేటువంటి మాటలు ఈ ఆడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నువ్వు తాగుడుకు బానిసవయ్యావు, నువ్వు ఇంట్లో పని మనుషుల్ని దూషించావు, నేను లేని సమయంలో వాళ్ళను కొట్టావు. ఇది ఏమైనా సరైందా అని అంతర్గత విషయాలన్నీ కూడా మీడియా ద్వారా బయటపడేశావు. మళ్ళీ ఇలా చేయడం వల్ల ఏం లాభం చేకూరింది మోహన్ బాబు గారు? కొడుకు మరింత దూరం అయిపోవడా? బంధాలు మరింత తెగిపోవా? మరి ఈ బంధాన్ని తెంచుకోవాలని మీరు ఏమైనా నిర్ణయించుకున్నారా అనేటువంటి అనుమానం నాకైతే కలుగుతోంది. సో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న మాట ఈ వ్యవహారం చూస్తుంటే 100కి 100 నిజమేమో అని అనిపిస్తుంది. మళ్ళీ ఈ పెదరాయుడు తన కుటుంబ పంచాయతీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? మరింత రచ్చగా మారుస్తున్నారా? మళ్ళీ మంచు మనోజును ఒంటరి చేసేటువంటి కుట్రలు ఏమైనా జరుగుతుందా? ఆ కుట్రలో తనకు తెలియకుండానే మోహన్ బాబు గారు పాత్ర పోషిస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా కొంతమంది కలుగుతున్నాయి. చూద్దాం మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో. ఇప్పటికైతే ఈ విధంగా జరిగింది. మరి మంచు మనోజ్ కూడా ఏదో విలేకరుల సమావేశం పెడతారని విలపిస్తుంది. ఆ విలేకరుల సమావేశంలో అతను ఎలా మాట్లాడతాడో చూడాలి. మంచు మనోజ్ కూడా ఆయన ఒకటే మాట అన్నారు, ఇప్పుడు మీరు నా బౌన్సర్లను, నా స్నేహితుల్ని అందరినీ కూడా కత్తి ఆ ఫామ్ హౌస్ నుంచి బయటకు తప్పించేశారు. నాపైన వ్యక్తిగతంగా దాడి జరిగింది, నాపైన గాయాలయ్యాయి. మళ్ళీ దీన్ని నేను ఎలా తీసుకోవాలి? ఇంత వివక్షపూరితంగా ఏంటి? నన్ను వ్యక్తిగతంగా ఏమైనానండి, కానీ నా భార్య, నా బిడ్డ వీళ్ళందరిపైన దాడులు జరుగుతున్నప్పుడు నేను నా కుటుంబ పెద్దగా ఏం చేయాలో అది చేస్తున్నాను అని మంచు మనోజ్ అంటున్న మాటను మనం ఎలా తీసుకోవాలి? ఇక్కడ మంచు మనోజ్
అన్యాయం జరిగిందా, మోహన్ బాబుకు అన్యాయం జరిగిందా, మంచు విష్ణుకు అన్యాయం జరిగిందా, ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే ఈ రాజ్యాంతం ఏంటి, ఈ మూకుమ్మడి దాడులు ఏంటి, మరి ఇది ఎక్కడ దాకా పెడుతుంది, ఇది ఇంకా దూరం వెళుతుందా, దూరంగా వెళ్ళినప్పుడు ఇంకా పోలీసులు జోక్యం చేసుకుంటారేమో అని కూడా అనిపిస్తుంది. ఆల్రెడీ రాచకొండ పోలీసులు వ్యక్తిగతంగా మీరు హాజరు కావాలని కూడా చెప్తున్నారు. చూద్దాం ఇది ఎంత దూరం వెళుతుందో. ఇది ఫ్రెండ్స్ మంచు మోహన్ బాబు గారి ఆడియో క్లిప్పింగ్కి సంబంధించినటువంటి మా విశ్లేషణ. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రామ్దు మొహమ్మద్ సుల్తాన్ సైనింగ్ ఆఫ్.